హాయ్ వ్యూవర్స్, కేపీ సెట్ 2020కి సంబంధించి ఒక ప్రీవియస్ పేపర్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటిది మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం. హాయ్ వ్యూవర్స్, కేపీ సెట్ 2020కి సంబంధించి ఇక ప్రీవియస్ పేపర్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటిది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇక ఫస్ట్ క్వశ్చన్ అనేటువంటిది ఇక బయో ఇన్ఫర్మాటిక్స్ అనేటువంటి ఒక టాపిక్ నుంచి రావడం జరిగింది. సో ఇక్కడ ఏం చేస్తారంటే రెండు లిస్టులు ఇచ్చారు. లిస్ట్ 1 అన్నారు, లిస్ట్ 2 అన్నారు. ఈ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2లో ఉన్నటువంటి ఐటమ్స్ని మ్యాచ్ చేయమంటున్నారు. సో లిస్ట్ 1లో కొన్ని బయో ఇన్ఫర్మాటిక్స్ సంబంధించిన టూల్స్ ఇవ్వడం జరిగింది. లిస్ట్ 2లో ఆ యొక్క టూల్స్ యొక్క పర్పస్ ఏంటి, దేనికి ఉపయోగిస్తారు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో వాటి యొక్క పర్పస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న టూల్స్తో ఇక్కడ ఉన్న పర్పస్ అనేటువంటిది మ్యాచ్ చేయాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది. సో ఇక లిస్ట్ 1లో చూస్తే పైలిప్ ఇచ్చారు, బ్లాస్ట్ ఇచ్చారు, యూనిప్రోట్ ఇచ్చారు, డేవిడ్ అనేటువంటిది ఇచ్చారు. లిస్ట్ 2లో చూస్తే ఆల్గారిథమ్ టు కంపేర్ ప్రైమరీ బయాలజికల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, టు ఇన్ఫర్ ఎవల్యూషనరీ రిలేషన్స్ ఇచ్చారు. తర్వాత కానీ చూసినట్టయితే మనము ఇక ఏమి ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ టు అండర్స్టాండ్ బయాలజికల్ మీనింగ్ బిహైండ్ లిస్ట్ ఆఫ్ జీన్స్ ఇచ్చారు. తర్వాత ఆన్లైన్ ప్రైమర్ డిజైనింగ్ టూల్ ఫర్ సీక్వెన్స్ అలైన్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి వీటిలో కానీ మనం ఏది ఇక రైట్ స్టేట్మెంట్ అనేటువంటిది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం అనేటువంటిది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు రైట్ స్టేట్మెంట్ అనేటువంటిది చూసినట్టయితే సో ఫస్ట్ వన్ వచ్చి పైలిప్ అనేటువంటిది ఇచ్చారు. పైలిప్ అనేటువంటిది ఏంటంటే ఫైలోజెనీ ఇన్ఫరెన్స్ ప్యాకేజ్ అంటారు దీన్ని. ఫైలోజెనీ ఇన్ఫరెన్స్ ప్యాకేజ్ అని చెప్పడం జరుగుతుంది. ఇక ఫైలోజెనీ ఇన్ఫరెన్స్ ప్యాకేజ్ అనేటువంటిది దేనికి ఉపయోగిస్తారంటే ఇక ఎవల్యూషనరీ రిలేషన్షిప్ కనుక్కోవడానికి కావాల్సినటువంటి ట్రీ డయాగ్రామ్స్ అనేటువంటిది ఇక క్లాడోగ్రామ్స్ అనేటువంటిది డెవలప్ చేస్తారు. దీనివల్ల డిఫరెంట్ ఆర్గానిజమ్స్ మధ్య ఉన్నటువంటి ఒక ఎవల్యూషనరీ రిలేషన్షిప్ అనేటువంటిది తెలియడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా ఫస్ట్ దానికి ఇక సెకండ్ అనేటువంటిది ఇక రైట్ ఇక ఆన్సర్ అనేటువంటిది. సో తర్వాత బ్లాస్ట్ అనేటువంటిది ఇచ్చారు. యాక్చువల్గా ఇక బ్లాస్ట్ అనేటువంటి దాన్ని దేనికి ఉపయోగిస్తారు అనేటువంటిది చూస్తే ఇది ప్రైమరీ సీక్వెన్స్ అనేటువంటిది ఇక బయాలజికల్ సీక్వెన్స్ అనేటువంటిది కంపేర్ చేసుకోవడానికి, అంటే ఇక ప్రోటీన్స్కి సంబంధించి కావచ్చు, అలాగే ఇక డిఎన్ఏ ఆర్ఎన్ఏకి సంబంధించిన న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ అనేటువంటిది కావచ్చు, అమినో యాసిడ్ సీక్వెన్స్ కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ కావచ్చు, మనం కంపేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆల్రెడీ ఇక డేటాబేస్లో ఉన్నటువంటి ఒక సీక్వెన్స్ తోటి మనకు ఎక్స్పెరిమెంట్లో ఉన్నటువంటి ఒక డిఎన్ఏని, అంటే వాటి యొక్క న్యూక్లియోటైడ్స్ని, లేదా మన ఎక్స్పెరిమెంట్లో ఉన్నటువంటి అమినో యాసిడ్స్ని దాంతో మ్యాచ్ చేసుకొని సో దట్ అది ఏ ప్రోటీన్ అనేటువంటి తెలుసుకోవడానికి ఉపయోగపడడం అనేటువంటి జరుగుతుంది. ఆ విధంగా బ్లాస్ట్ అనేటువంటి దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక బ్లాస్ట్ అనేదాన్ని ప్రైమర్ డిజైన్ చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. సో బ్లాస్ట్ అనేదాన్ని ప్రైమర్ డిజైన్ చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఈ క్వశ్చన్లో చిన్న మిస్టేక్ అనేటువంటిది మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో తర్వాత యూనిప్రోట్ అనేటువంటిది ఇచ్చారు. యూనిప్రోట్ అనేటువంటిది ఏంటంటే యూనివర్సల్ ప్రోటీన్ డేటాబేస్ అన్నమాట. సో ఇక్కడ మొత్తం ఇంకా ప్రోటీన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది డేటాబేస్ అనేటువంటిది అక్కడ స్టోర్ అయి ఉండడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట ఇక యూనిప్రోట్లో. సో ఆ విధంగా చూసినట్టయితే ఎక్కడ కూడా ఇది ప్రోటీన్ డేటాబేస్ అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వలేదు. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో చూస్తే ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ అన్నారు. ఇది పైలిప్ అనేటువంటి దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఆల్గారిథమ్ టు కంపేర్ ప్రైమరీ బయాలజికల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పడం జరిగింది. ఆన్లైన్ ప్రైమర్ డిజైనింగ్ టూల్ అని చెప్పడం జరిగింది. సో మనకి ఫస్ట్ దానికి 2 అనేటువంటిది ఆప్షన్ అనేటువంటిది, ఫస్ట్ దానికి 2 ఉన్నటువంటి ఆప్షన్ అనేటువంటిది కానీ చూస్తే ఇక్కడ ఫస్ట్కి 2 అనేటువంటిది ఇచ్చారు, ఇక్కడ కూడా ఫస్ట్కి 2 అనేటువంటి ఒక ఆప్షన్ అనేటువంటిది ఈ రెండు ఉన్నాయి. సో ఏ అండ్ సి అనేటువంటిది కరెక్ట్ కావాలి. అండ్ 2కి బ్లాస్ట్కి ఏమి ఇచ్చారు, ఇక్కడ 1 ఇచ్చారు, ఇక్కడ 4 ఇవ్వడం జరిగింది. ఓకే, బ్లాస్ట్ అనేటువంటిది ప్రైమర్ డిజైనింగ్ టూల్ అనేటువంటిది అనుకున్నట్టయితే సో అప్పుడు 2కి 4 ఉన్నటువంటి ఇది రైట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత 3కి ఏమి ఇచ్చారు, యూనిప్రోట్ అనేటువంటిది 1 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో యూనిప్రోట్ అనేటువంటిది ఏమవుతుందంటే దీంట్లో ఇక మొత్తం ప్రోటీన్ సీక్వెన్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా ఓన్లీ ప్రైమరీ బయాలజికల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఓన్లీ ఒక ప్రోటీన్కి సంబంధించిన సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ మాత్రం కంపేర్ చేసుకోవడానికి యూనిప్రోట్లో వీలవుతుంది. అంతేకాని వీళ్ళు ప్రైమరీ బయాలజికల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది దాని మీనింగ్ ఏమొస్తుంది, ఈవెన్ ఇక డిఎన్ఏ అని కూడా వస్తుంది. సో ఆ కంటెక్స్లో చూసినప్పుడు ఇది ఈజ్ నాట్ కరెక్ట్ అనమాట. కానీ మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో సి అనేటువంటిది మాత్రమే దీనికి కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. తర్వాత డేవిడ్ అనేటువంటిది డేటాబేస్ ఫర్ అనటేషన్ అండ్ విజువలైజేషన్
డేటాబేస్ ఫర్ అనటేషన్, విజువలైజేషన్ అండ్ ఇంటిగ్రేటెడ్ డిస్కవరీ అంటారు దీన్ని, డేవిడ్ అనేటువంటిది. దీంట్లో ఏం లేదు, మనం కొన్ని జీన్స్ అనేటువంటిది ఇచ్చేసినాం అనుకోండి, నేమ్స్, వాటికి సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఏంటనేటువంటిది అది మనకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా లిస్ట్ ఆఫ్ జీన్స్కి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్స్ అనేటువంటిది మనకు తెలియడం అనేటువంటిది జరుగుతుంది డేవిడ్. సపోజ్ ఒక 100 జీన్స్ ఉన్నాయనుకోండి, ఇక 100 జీన్స్ అనేటువంటిది ఇచ్చేసామనుకోండి, 100 జీన్స్ ఇచ్చేసామనుకో లిస్ట్, ఆ 100 జీన్స్ యొక్క ఫంక్షన్స్ అనేటువంటిది ఇక డేవిడ్ టూల్ ద్వారా కనుక్కోవచ్చు. ఆ విధంగా దీనికి ఇక సి అనేటువంటిది ఇక రైట్ ఆన్సర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు, ఇక 2 and 3కి సంబంధించి ఇక్కడ కొంచెం క్లారిటీ అనేటువంటిది ఇక్కడ మిస్ అవుతుంది, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది చూద్దాం. ఇన్ స్టాండర్డ్ మైక్రో అరేస్ ద ప్రోబ్స్ ఆర్ అటాచ్డ్ టు ఏ సాలిడ్ సర్ఫేస్ బై. సో ఇక్కడ ప్రోబ్స్ అనేటువంటిది ఇక సాలిడ్ సర్ఫేస్తో ఏ విధంగా అటాచ్ అవుతాయి అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. సో మన మైక్రో అరేకి సంబంధించినటువంటి ఇక సాలిడ్ సర్ఫేస్ మీద ఏం చేస్తారంటే ఇక డిఎన్ఏని ఇక్కడ ఏం చేస్తారంటే డిఎన్ఏని అతికించడం జరుగుతుంది. ఈ విధంగా సాలిడ్ సర్ఫేస్ మీద డిఎన్ఏని అతికించిన వీటిని ఏమంటామంటే ప్రోబ్స్ అంటాము. ఈ ప్రోబ్స్ ద్వారా ఏమవుతుందంటే మనం యాడ్ చేసేటటువంటి ఇక శాంపుల్లో ఉన్నటువంటి ఈ యొక్క జీన్కి సంబంధించినటువంటి ఇక ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మెజర్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ విధంగా డిఎన్ఏ ప్రోబ్స్ అనేటువంటి ఇక సాలిడ్ సర్ఫేస్కి ఏ విధంగా అటాచ్ అవుతాయంటే కోవలెంట్ బాండ్స్ ద్వారా ఇవి అటాచ్ అవ్వడం జరుగుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది అబౌట్ దిస్ 2 questions. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.